టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందిచోడిని కుమార సంభవ కావ్యం 29వ భాగం 23/11/24. పార్వతి తపోభూమికి వెళ్ళింది. చెలికెత్తెలతో బిళ్ళ స్త్రీలు కనబడ్డారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. అంతవరకు చెప్పుకోను. ఒక చక్కని ఆశ్రమం కనపడింది. అక్కడ తపస్సు చేద్దామనుకు దూషిత కుతర్కవాదులు భూషిత షట్కర్తులు అఖిల బుధు వినితులు విద్వేషిత దోషులు నతతాన్వేషిత సన్మార్గులు అఖిల విద్యా నిపుణులు. కుతర్కవాదులను దూషించేవాడు, 6 విధాలైన తర్కాలు కలవాళ్ళని ప్రశంసించేవాడు, పండితుల చేత విశేషంగా పొగడబడేవాడు, విశేషంగా ద్వేషించబడేవాడు, ఎప్పుడూ మంచి మార్గాన్ని వెతికేవాడు, అన్ని విద్యలలో నేర్పరు ఈ విశేషాలు అని. శిష్టాచార్యుడు బోధాశిష్టాత్మకులు అనగు అఖిల సేవ్యులు సకలాభీష్ట విరక్తులు మౌనులు షష్ఠ స్వయంకరులు స్వయయతులు సద్విచారులు ధీరులు సదాచారులు జ్ఞాన సంపన్నులు పాపరహితులు సకల సేవ్యులు సర్వాభీష్టాలలో విరక్తులైన వాడు మౌనవ్రతం కలవాళ్ళు బ్రాహ్మణ వంశ వశంకరులు సర్వ సద్విచారులు ధీరులు అయిన దివ్య ఋషులు గణం నిష్ఠాపరులు వేదానుష్ఠాన సమాచరులు మనోహరులు మహాశ్రేష్టాత్మకులు అమలులు పరమేష్టి నసములు సర్వసత్వమిత్రులు పాత్రులు. నిష్ఠాపరులు వేద విహిత అనుష్ఠానాన్ని బాగా ఆచరించేవాళ్ళు, మనస్సును జయించిన వాళ్ళు చాలా శ్రేష్ఠులు, నిర్మలులు, బ్రహ్మ సమానులు, సకల సత్వాలకు ప్రాణులు మిత్రులైన వాళ్ళు, పాత్రత గలవాళ్ళు అయిన దివ్యర్షి గణ దుష్కర్మ చరణ కుజన బహిష్కార పరులు సదా మహేశ్వర తత్వావిష్కృత బుద్ధులు సిద్ధులు నిష్కళ చారిత్రకవరుడు అనింజులు వంధ్యులు. అలాగే దుష్కర్మలను ఆచరించి దుర్మార్గులను బహిష్కరించడంలో ఆసక్తి కలవాడు, ఎప్పుడూ పరమేశ్వర తత్వాన్ని ఆవిష్కరించే బుద్ధి కలవాడు, సిద్ధి పొందినవాడు, నిష్కపటమైన చరిత్ర కలవాడు అనింజులు నమస్కరింపతగిన వాళ్ళు అయిన దివ్యగణ కృష్ణాజినోత్తరీయుడు కృష్ణాచారపరుడు కృతకృత్యు శ్రీకృష్ణోదితార్చకుడు గత తృష్ణాంతర అంతఃకరణులు దివ్యులు భవ్యులు. నల్లని ఎర్రి తోలు ఉత్తరీయంగా కలవాడు, పాపకర్మాలను హరించేవాడు, కృతార్థులైనవాడు, కృష్ణుని పూజించేవాడు, తృష్ణ లేని మనస్సు గలవాడు, దివ్యులైన యోగులైన దేవర్షి గణ వడి మోక్ష మార్గము విడువక నడతు అన్న తడేల లోకులని ధరించి అనిశంభు పరమాత్మనాత్మ గూరెడు నాతడు వరుల సంగతి నేల పొంసియుడు అనుపమ ముఖ్యంగనాధీశుడ కోరు అతడేల కుజనులకు నతుల కొరకు పరమ యోగామృత పరవర రససేచన తగులువాడు ఏల తడువుల ఎర ఓటుపడ శరీరమెల్ల మొల్ల నవ్వాడు దేహేంద్రియము ఇచ్చలేల సల జన్మర కర్మరహిత యోగ నిర్మల చరితుడు పురుషుడు ఏల క్రియల పొందుడెందు. ఎక్కడ మోక్ష మార్గాన్ని వదలక ప్రవర్తించేవాడు లోకంలో అందరిలాగా ఎందుకు చరిస్తాడు?
ఎప్పుడూ కూడా పరమాత్మను ఆత్మలో నించుకునేవాడు. ఇతరుల సాంగత్యాన్ని ఎందుకు పొంది ఉంటాడు. నిరుపమైన ముక్తి కాంతకు అధీశుడు కోరేవాడు. భూజన స్త్రీల ఎందు ఆసక్తి చూపుతాడు. పరమయోగం అనే అమృతరసాన్ని సేవించేటలో ఆసక్తి కలవాడు. ఇతరులకు ఎలా మరుగుతాడు. భంగపడే శరీరాన్ని కాదన్నవాడు. దేహేంద్రియాలను కోరికలు ఎందుకు ఆచరిస్తాడు. నిష్కర్మయోగం చేత నిర్మలమైన వర్తనం కలవాడు. కర్మలను ఎందుకు ఆచరిస్తాడు. అనయం రక్తపూరములు అస్తులు మేధము మొత్తనిష్టలందరూ జరారుజాలి తామస వృత్తి భయాతురాతులన్ వెనగిన దుఃఖపుంజమగు ప్రేతము స్వచ్ఛి మునింగి మత్స్యుడి తనుమున బొందరోయడటే తా నరక స్థితికేమి దోచడెన్. కనుక ఎప్పుడు రక్త ప్రవాహాలు, ఎముకలు, మేధస్సు, మూత్రం, మలం, మసిలిధనం, రోగం, తమోగుణం, భయం, వ్యాధి, పీడ అనే వాటితో కూడిన దుఃఖమయుడైన కళేబరాంతో ఉండి మునిగి మనుష్యుడు ఈ దేహాన్ని పొందటాన్ని అసహ్యించుకొనడనగా ఇక నరలోకానికి సంబంధం లేదు. వాళ్ళకి ఎందుకు అసహ్యించుకో. విని చెవుల ముట్టి తోలంగని కందుల నమలి నాలుకలు మూర్ఖని ముక్కున పురుషులు ఎరుంగు మనమారను శబ్ద స్పర్శ రూపగంధంబులు మనుషుడి చెవులతో విని, చర్మంతో స్పృశించి, కళ్ళతో చూసి, నాలుకతో నమి, ముక్కుతో ఆఘ్రాణించి, మనసారా వరుసగా శబ్దస్పర్శ రూపరస గంధాలను తెలుసుకుంటారు. చక్షు మదనేంద్రియముడు ముముక్షుడు మది గెలుతు రెరింగిమును శ్రోతృ త్వత్ చక్షు జిహ్వాఘ్రాణ సపలక్ష గవాక్వాణి పాదపాయా వస్తులు. మోక్షాన్ని ఇచ్చేవాడు ముందుగా చెవులు, చర్మం, కన్నులు, జిహ్వా, ముక్కు అనేవాటి వాక్, ప్రాణులు, పాదాలు, గుదస్థానం, రహస్యావయవాలు తెలుసుకొని చక్షువుని, మన్మధుని, ఇంద్రియాలను జయిస్తారు. అనుభవించి తనసి అట మరి విషయములు వెడుతున్నని తలంతు వెడగుదలపులఖిల లిక్సిఖి నిఖాశిఖాలిన్ ఇంధనాజ్యములు కమియ వైచి ఆర్ప కడగునెట్లు. అనుభవించి తృప్తిపడి ఆ తర్వాత ఇంద్రియాలను విడుస్తామని తలచి వెర్రి ఆలోచన అగ్ని జ్వాలలు అధికంగా కట్టెలు వేసే ఊడ్పుకు పూడుకొన్నట్టు తలకలకచ్చి శాంతమెదనించి మమత్వము మార్చి ధైర్యమిత్తలముగవించి మోహములడంచి అఘావళి తుడిచి కోర్కె అగ్గలముగ మంచి ఈశనం గ్రాచి సదాశివు కొలిచి ఆత్మరూపల అనురక్తి నిశ్చరత భక్తి తలంచిన ముక్తి చేకూరున్. కనుక చంచల్యం లేకుండా హృదయంలో శాంతాన్ని ధరించి మమతను నశింపజేసి ధైర్యాన్ని అధికంగా పెంచి పాదాలు ఖండించి కోరికలు లేకుండా చేసి ధనదార పుత్రేశాలను వెడలాడి పరమేశ్వరుని కొలిచి ఆత్మలో నిశ్చలమైన అనురక్తి భక్తులతో ధ్యానిస్తే మోక్షం లభిస్తుంది. హృదయాంబుజములోన ఎప్పుడు బాయకేర్పడి వెలుగు మహేశ్వర రూపమది పరంజ్యోతి సదాధ్యాస వృత్తి అందా చిత్తంబు లయంబు గావించునది భావ్యంబులడదగిన మరి నిజాకారుడగు పరమాత్ముండు తాన పదిలమై నిర్బంధమై నిష్ప్రపంచమై నిర్వాణ పదవిదానది. హృదయ పద్మల్లో నిరంతరం వెలిగే పరమేశ్వర రూపం పరంజ్యోతి. సదాభ్యాస పరితో మనస్సు లీనం చేసుకో. భావ్యం అడగితే పరమాత్ముడు స్వస్వరూపంతో స్థిరంగా బంధరహితమై వైవిధ్యం లేకుండానే
తెలుస్తాడు, అదే మోక్షం. భావించి మెచ్చంగావచ్చు అందియే వగవ భావంబు భావ్యంబుగా ప్రవృతించి మెచ్చింపబడయుద అందమే తలర శబ్దంబు అర్థంబుగా పూజించి మెచ్చింపబోలు పొమ్మందమే తగిన కర్మంబు గత్తయునుదా కార మనస్సు వాక్కాయ కర్మంబుడు శుభిని ఎంద నిలిపి చిత్తవృత్తి తన్ను శివుడి కంటే అన్నెంబు కాకుండా తెరి తలరకుండు ఇది ముక్తి కాల మోక్షమెందుకు ముందు కర్మ మార్గంబుల పడయు గడయుటెల్ల భ్రాంతి కాలి. సంతోషింప చేయొచ్చని అనుకుంటే భావాభావ్యాలు రెండు తానే. సంస్థుతి చేసి మెప్పించగలగాలి అనుకుంటే సంస్థుతికి కావాల్సిన శబ్దార్థాలు రెండు తానే. పూజించి మెప్పించాలనుకుంటే ఫల వ్యాపార ఆశ్రయాలు రెండు తానే. కనుక మనోవాక్కాయ కర్మాలు శివుడిలోనే నిలిపి చిత్తంలో తాను శివుడి కంటే వేరు కాకుండటం తెలిసి చలించకుండటమే మోక్షం. కనుక మోక్షాన్ని వేరొక కర్మ మార్గంలో పొందటం ప్రయత్నించటం భ్రాంతి. తాన సమస్తములో తనలో నన సకలంబు కనుట లోనును వెలియంతానయ్యి తనకు రన తానేమియులేక తాన కలిగే వెలుగున్. కనుక తానే అంతా తనలోనే అంతా ఉండి బహిరంతరాలు తానే తనకంటే వేరనేది ఏది లేక తానే అయి ఉండి కలియుగు చెప్పను దూపను తలపను రాదెల్ల తోట తానయ్యందు కలయడు సర్వగుడై నిశ్చరుడగు ఏకాంతుడయ్యు సర్వాత్ముడగున్. ఉండి కూడా చెప్పటానికి చూపటానికి తలచటానికి వీలు అంతటా తానై ఎక్కడైనా కలియ అంతటా వ్యాపించిన వాడి నిశ్చలంగా ఒంటరిగా ఉంటుడా సర్వాత్ముడుగా తలపనవి తలచి ఇంచుక తలచుడు తలపగలేక తానులు లేక ఆ పలుకులు లేక ఎప్పుడు కలిమి పొడవైన వాడు కదిరి వెలుంగన్. తలస్తానని చెప్పి తలచి కొంచెం తల తలచినంతనే ఆలోచించగానే ఇక తలపలేక తానును లేక ఆ పలుకులు లేక ఎప్పుడూ ఉండటమనే రూపం అయిన వాడు విజృంభించి ప్రకాశిస్తు తలపబడు వాని తోడ తలుపులు మును నెరచి మరచి తా పరమాత్మును తలచుట మరవక నిజమని నిలిచిన పురుషుండు తాన నిర్వాణి యగున్. కనుక తలపబడేవాడు దానిలో తలుపులు తెరిచి ఆ తలుపులు మర్చి తలుపులంటే ఆలోచనలు మర్చి పరమాత్ముణ్ణి తలచుట మాత్రమే నిజమని భావించే పురుషుడే దొరకొను. ఇంద్రజాలమున దోచిన రూపములు ఇంద్రజాల మందరయగలేక చూపరులన్నీ నిక్కము బోలెనైన అట్లెరవు గబ పారమార్థికులకిప్పుడు ద్రవ్యములెల్ల మిజ్జలై చిరతముతోడ లోకులకు నిక్కములైతను భ్రాంతి పెంపులను. సమర్థమైన ఇంద్రజాలం చేత కనపడేటువంటి ఆకారాలు ఇంద్రజాలాలకై తెలుసుకోవడానికి చూసేవాళ్ళకన్నీ నిజంగా కనపడ యథార్థ విధులకెప్పుడు వస్తువులన్నీ అసత్యాలై సామాన్యాలై జనులకు మాత్రం భ్రాంతి జనకంగా అని అనేక ప్రకారంబుల వేదశాస్త్ర పురాణ ఆగమ సారశాస్త్ర వృత్తాధ్యాత్మ శాస్త్ర విధి హేయోపాధేయ పదార్థంబులు నిజ శిష్య గణంబుల విస్పష్టంబుగా వ్యాఖ్యానంబు చేస్తున్న మునిముఖ్యుల సందర్శించుతూ సనిమను ఇలాంటి మహద్భాగ్యులైన మునిశ్రేష్ఠులను చూసి ముందుకు వెళ్ళారు పార్వతి, ఆమె చెలికత్తెలు. మిగతాది ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.